ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। श्री चाणक्य नीति 16వ అధ్యాయం 7వ శ్లోకం. గుణాః సర్వత్ర పూజ్యంతే న మహత్యోపి సంపదః పూర్ణేందు కిం తథా వంద్యో నిష్కలంకో యథా కృశః. గుణాః సర్వత్ర పూజ్యంతే న మహత్యోపి సంపదః పూర్ణేందు కిం తథా వంద్యో నిష్కలంకో యథా కృశః. ప్రతి చోటను కూడా ఒక వ్యక్తి గౌరవింపబడడానికి తోడ్పడేది అతని యొక్క గుణాలే కానీ అతని యొక్క సంపద కాదు. శుక్లపక్షంలో ద్వితీయ నాడు చంద్రుడు కీర్తింపబడినంతగా పౌర్ణమి నాడు కీర్తింపబడతాడా అని చెప్పి అడుగుతున్నారు. అర్థమవుతుంది కదా. శుక్లపక్షంలో ద్వితీయ నాడు నిష్కలంకమైనటువంటి చంద్రుడు కీర్తింపబడినంతగా పౌర్ణమి నాడు కళంకితుడైనటువంటి చంద్రుడు కీర్తింపబడతాడా అని చెప్పి అడుగుతున్నారు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శుక్లపక్షం అంటే అమావాస్య దాటి పౌర్ణమి వైపుకి వెళుతున్నప్పుడు ద్వితీయ నాడు చంద్రుడు మనం చూస్తే ఆ రోజు హర్షింపబడినంతగా ఆ రోజు చంద్రుని యొక్క కళంకం కనిపించదట, అతడు కీర్తింపబడతాడు. కానీ పౌర్ణమి నాడు అతనిలో ఉన్నటువంటి కళంకం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే శుక్లపక్ష ద్వితీయ నాడు కీర్తింపబడినంతగా పౌర్ణమి నాడు కీర్తింపబడతాడా అని చెప్పి అడుగుతున్నాడు. ఏంటో చూద్దాం. భాష్యం. వైదిక కవులకు అలాగే ప్రాచీన భారతదేశ పురుషులకు చంద్రుడు చాలా ప్రియమైనటువంటి చర్చా విషయం అట ఇప్పుడు కూడా. ఆధునిక సైంటిస్టులు తాము చంద్రుని మీదకి వెళ్ళామని చెప్పుకుంటారు. కానీ వారు ఏదైతే చంకలు బాదుకుంటూ ఉంటారో మేము అక్కడికి వెళ్ళామని, ఇదంతా కూడా పూర్తిగా కల్పితమైనటువంటిది అని చెప్పి ఎన్నోసార్లు అది ఖండించబడింది అని కూడా చెప్తున్నారు ఇక్కడ. అంటే చంద్రుడి మీదకి మనిషి వెళ్ళాడు అని చెప్పి చెప్తూ ఉంటారు, కానీ చంద్రుడి మీదకు మనిషి వెళ్ళలేదని చెప్పడానికి అనేకమైనటువంటి నిరూపణలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెప్పదగినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ వ్యోమ నౌకలను నిర్మాణం చేసే కంటే, వ్యోమ నౌకలు అంటే రాకెట్ షిప్స్, ఈ వ్యోమ నౌకలను నిర్మాణం చేసే కంటే చాణక్య పండితుడి నుండి అంటే వైదిక శాస్త్రాల నుండి చంద్రలోకం గురించి చదివితే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఊరికి డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టి ఈ వ్యోమ నౌకలను నిర్మాణం చేసే కంటే వైదిక శాస్త్రాల నుండి చంద్రలోకం గురించి చదివినట్లయితే ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి అని చెప్పి అంటున్నారు. పౌర్ణమి నాడు ఉండేటువంటి పూర్ణ చంద్రుడు స్పష్టంగా తనపై ఉన్నటువంటి కళంకాలను ప్రదర్శిస్తాడు. అంటే పౌర్ణమి నాడు మీరు చూడండి, చంద్రుని మీద మచ్చలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి కదా, కళంకం. శశాంక అని చెప్పి అంటాం. ఎందుకని చంద్రుని శశాంక అని ఎందుకంటారు? శశ అంటే చంద్రుడు, చంద్రుని మచ్చ ఉంటుంది కాబట్టి శశాంక్ అని చెప్పి అంటారు చంద్రుడిని.
కాబట్టి పౌర్ణమి నాడు చంద్రునిపై ఉన్నటువంటి మచ్చలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ద్వితీయ తిథి నాడు ఎప్పుడైతే అంటే ఈ శుక్లపక్షంలో పౌర్ణమి తర్వాత ఎప్పుడైతే ఆయన పెరగడం మొదలు పెడతాడో ఆ రోజు మాత్రం చూసినట్లయితే ఆయనపై ఉన్నటువంటి మచ్చలు కనిపించవు. ఆయన వెలుగు ఎంతగానో కీర్తించబడుతుంది ద్వితీయ నాడు. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే పూర్తి ఉత్సాహంతో ఉన్నటువంటి యువకుడు ఎప్పుడైతే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడో అప్పుడు అతడు ఎల్లప్పుడూ కూడా కీర్తించబడతాడట. కానీ అదే వ్యక్తి ఎప్పుడైతే ముసలివాడైపోతాడో కేవలం అతని యొక్క లోపాలు మాత్రమే గమనించబడతాయి అని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుంది కదా. పూర్తి ఉత్సాహంతో ఉన్నటువంటి ఒక కుర్రవాడు తన ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు అంటే తన జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ఎల్లప్పుడూ కూడా కీర్తించబడతాడు. అంటే ఇంకా అతను పండలేదనమాట, అప్పుడు ఇంకా మెచ్యూరిటీ రాలేదు. కానీ ఎప్పుడైతే ముసలివాడు అయిపోతాడో ముసలివాడు అయిపోయిన తర్వాత కేవలం దోషాలనే చూస్తారంట అందరూ. చాలా లోతైనటువంటి విషయం అనమాట, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తర్వాత 8వ శ్లోకం. పరైరుక్త గుణో యస్తు నిర్గుణోపి గుణీ భవేత్ ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః. పరైరుక్త గుణో యస్తు నిర్గుణోపి గుణీ భవేత్ ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః అని చెప్పుకుంటున్నారు. చూడండి, చూడండి, ఇతరుల చేత ఎప్పుడైతే ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి యొక్క వైభవాలు ఎప్పుడైతే ఇతరుల చేత అది కీర్తించబడుతూ ఉంటాయో ఆ కీర్తించబడేటువంటి వ్యక్తి వాస్తవంగా వాడికి ఎలాంటి మంచి గుణం లేకపోయినప్పటికీ గొప్పవాడిగా పరిగణించబడతాడట. అంటే కీర్తింపబడేవాడు ఎవడైతున్నాడో వాళ్ళు నిజంగా చెప్పుకోదగినటువంటి గొప్పతనాలు ఏమీ లేకపోయినా ఇతరులు ఎప్పుడైతే వాడి యొక్క వైభవాలను గానం చేస్తూ ఉంటారో వాడు చాలా గొప్పవాడని అనుకుంటారట. కానీ ఎవరైతే నిజంగా వాడి దగ్గర ఉన్నప్పటికీ అంటే చెప్పుకోదగినటువంటి విషయాలు నిజంగా వాడి దగ్గర ఉన్నప్పటికీ ఎవరైతే వాడే పొగుడుకుంటాడో చూడండి, వాడు ఒకవేళ ఇంద్రుడైనా సరే వాడు నిరసించబడతాడు అని చెప్పుకుంటున్నారు. చూడండి, అర్థం కాదు, తనను తానే తక్కువ చేసుకున్నవాడు అవుతాడట. అంటే మనలో గొప్ప మనకేం గొప్పతనం లేకపోయినా పక్కోళ్ళు కీర్తిస్తున్నారు అనుకోండి, భలే ఈయన అలాంటోడు ఇలాంటోడు అంటే అందరూ కూడా ఓహో అలా అనుకుంటారట. కానీ నిజంగా గొప్పవాడై ఉండి వాడే కీర్తించుకుంటాడు అనుకోండి, వాడు నిజంగా ఇంద్రుడైనప్పటికీ కూడా చులకన చేసుకుంటాడు వాడే అని చెప్పుకుంటున్నారు, భాషను చెప్తున్నారు. అందుకే సాధారణమైనటువంటి జనులు ఎవరైతే చవకైనటువంటి కీర్తిని పొందాలనుకుంటారో వాళ్ళు కావాలని ఏం చేస్తారంట, కొంతమంది ప్రెస్ ఏజెంట్లను నియమించుకుంటారట. అంటే ఈ టీవీ మీడియా ఛానల్కి సంబంధించిన వాళ్ళని పెట్టుకుంటారట. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క కొమ్ములు సవరదీయడానికి అని చెప్పుకుంటున్నారు. టు టూట్ దేర్ హార్న్స్ ఫర్ దెమ్ అని చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళ కొమ్ముల్ని బాగా సవరదీయడం కోసం కావాలని కొంతమందిని పెట్టుకుంటారట. అంటే మనం చూడొచ్చు, ఇప్పటికీ కూడా వార్తాపత్రికల్లో చూస్తే ముఖ్యంగా జిల్లా ఎడిషన్ లాంటివి చూసామనుకోండి, ఇప్పుడు భీమవరం ప్రాంతానికి లేదా ఏలూరు ప్రాంతానికి ఇలా ఉంటాయి కదా, ప్రతిరోజు ఒక వ్యక్తి ఎవడో ఒకడు ఉంటాడు వార్తల్లో. అలా కేవలం రోజు వాడి ఫోటో లేదా వాడి పేరు పేపర్లో పడడం కోసం ఏదో కార్యక్రమాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన పట్టణంలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఊరికి ఏమీ లేదనుకోండి, రోడ్డు ఎక్కడన్నా ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళు ఉంటారు కదా పిచ్చివాళ్ళు, వాడిని వ్యాపార షాపు తీసుకెళ్ళి వాడికి గుండు కొట్టిస్తాడనమాట. గుండు కొట్టించి అలాంటి వాళ్ళు 2-3 పెట్టుకుని వెనకాల ఫోటోలు దిగుతాడు. అక్కడ ఏం పెడతారంటే ఈ పలానా వ్యక్తి ఇలాగా ఏదైతే అనాథలు ఉన్నారో వాళ్ళకి ఇలా చేశాడని చెప్పి ఫోటో కొడుతుంది. వాళ్ళ పని అదే, దానికోసం వాళ్ళు చాలా ఖర్చు పెడుతుంటారు అనమాట. కాబట్టి ఏమంటున్నారంటే వీళ్ళంతా చవకైనటువంటి కీర్తిని పొందాలనుకునే సాధారణ వ్యక్తులు అద్దెకి పెట్టుకుంటారట జీతాలు ఇచ్చి విలేకరులను, కొంతమంది వాళ్ళ యొక్క కొమ్ములు సవరదీయడం కోసం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవేళ ఆ విధంగా వాళ్ళ చిత్రపటం పడినా, ఆదివారం నాడు వాళ్ళ చిత్రపటం పడింది అనుకోండి, సోమవారం నాడు జనం ఏం చేస్తారు, దాన్ని చెత్తకుండీలో పడేస్తారు, దానికి ఎలాంటి విలువ లేదని చెప్పుకుంటున్నారు. చవకైనటువంటి కీర్తి అది. ఎందుకంటే ఎంత గొప్ప పేపర్లో వేసినా సరే ఆదివారం నాడు వచ్చిన పేపర్ సోమవారానికి ఏమవుతుంది, చెత్త పేపర్ అయిపోతుంది. ఇంకెక్కడ ఏమంటున్నారంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రతిరోజు ఎవడో ఒక మూర్ఖుణ్ణి ఏం చేస్తారట,
ఆహ్, ఏదో కృత్రిమమైనటువంటి గొప్పవాడిని చేసేస్తారు. ఆ! కానీ ఇవన్నీ మనం చూస్తే ఎవడినైతే పేపర్‌లో ఎక్కువగా వేస్తుంటారో త్వరలో వాడి గురించి పతనం గురించి కూడా నమోదవుతుందని చెప్పంటారు. ఇక్కడ చెప్తున్నారు. అదే చెప్తున్నారు. ప్రాక్టికల్లీ ఎవ్రీ డే అనదర్ ఆర్డినరీ రాస్కెల్ బర్డెన్డ్ బై ఆర్టిఫిషియల్ సెలబ్రిటీ చూడండి. అంటే వాడికి గొప్పతనం ఏమి లేదు. కానీ కృత్రిమంగా వాడిని ఒక గొప్పవాడిని చేసేస్తారనమాట. ఆ! అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క పతనాన్ని కూడా చవిచూస్తారు అని చెప్పి అంటున్నారు. ఆ! ఎవరైతే ఈ తాత్కాలిక ప్రపంచంలో కీర్తింపబడాలని కోరుకుంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆహ్, ఒక చీమల పుట్టకి రాజు అవ్వాలనుకునేటువంటి విలువ లేని చీమ లాంటి వాళ్ళని చెప్పి అంటున్నారు. మీకు అర్థమైంది కదా! చీమల పుట్టకి రాజు అవ్వాలనుకునేటువంటి విలువలేని చీమ లాంటి వాళ్ళట. ఎవరు ఈ తాత్కాలికమైనటువంటి ప్రపంచంలో మేము గొప్పవాళ్ళమనే పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళైనా ఏమిటి ప్రయోజనం? ఒకవేళ మొత్తం ఈ భూమికే గొప్పవాళ్ళు అనుకుందాం. మొత్తం మన విశ్వంలో చూస్తే ఈ భూమి ఒక చిన్న చీమల పుట్ట లాంటిదనమాట. ఆ! కాబట్టి చీమల పుట్టకి రాజు అవ్వాలనుకునే చీమకి ఏమన్నా విలువ ఉంటుందా? అలాగే ఉండదు. ఈ ప్రపంచంలో కూడా. 9వ శ్లోకం. హ్మ్. వివేకినమనుప్రాప్త గుణా యాంతి మనోజ్ఞతాం సుతరాం రత్నమాభాతి చామీకరనియోజితం. వివేకినమనుప్రాప్త గుణాయాంతి మనోజ్ఞతాం సుతరాం రత్నమాభాతి చామీ చామీకరనియోజితం. చామీకరనియోజితం. చూడండి. ఇక్కడేమంటున్నారంటే ఒక వ్యక్తి యొక్క మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక విచక్షణ కలిగినటువంటి ఆహ్, వ్యక్తి యొక్క లక్షణంగా మనం చెప్పుకోవాలంటే, అంటే ఒక విచక్షణ కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం చూడండి. వివేకినాం అనుప్రాప్త అంటే ఒక వివేకి యొక్క లక్షణాలు ఏమిటంటే అతని యొక్క మంచి లక్షణాలు. హ్మ్. అతని గుణాల యొక్క వైభవం ఏదైతే ఉందో అవి ఆహ్, ఒక మణిలాగా గుర్తించబడతాయట. ఆ! ఎలాగంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఒక స్వర్ణం ఏదైతే ఉంటుందో, అంటే బంగారం ఏదైతే ఉంటుందో, ఆ బంగారంలో ఎప్పుడైతే అంటే ఒక బంగారు నగలో ఒక మెరిసేటువంటి రత్నాన్ని పొదిగితే, దాని యొక్క వైభవం ఇంకా ఇనుమడింప చేయబడుతుంది అని చెప్పంటున్నారు. ఆ! అలాగే ఏమిటంటే ఆహ్, సహజంగానే ఎవరైతే చూడండి ఆ వివేకం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ యొక్క మంచి లక్షణాలు సహజంగానే అవి ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలా పోల్చారంటే, ఒక బంగారపు ఆభరణంలో మనం ఒక ఒక నగని మనం పొదిగామనుకోండి, అప్పుడు దాని యొక్క ఆహ్, ఏమంటారు? దాని యొక్క తేజస్సు ఇంకా వెలువడుతుంది అని చెప్పంటున్నారు. అంటే ఇక్కడ ఎలా పోల్చారంటే, మంచి గుణాలు అనేటువంటి వాటిని బంగారపు ఆభరణంతో పోల్చారు. వివేకం అనేటువంటి దాన్ని మణితో పోల్చారు. అంటే మంచి లక్షణాలు లేకుండా వాడికి ఎన్ని తెలివితేటలున్నా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. కానీ మంచి లక్షణాలు ఉన్నవాడి యొక్క వివేకం బాగా ప్రకాశిస్తుంది. ఎలాగంటే ఒక బంగారు ఆభరణంలో గనక మనం పొదిగామనుకోండి, ఒక ముత్యాన్నో, పగడాన్నో, వైడూర్యాన్నో దేన్నన్నా, అప్పుడు అది ఇంకా ప్రకాశిస్తుంది. కానీ బంగారు ఆభరణంలో పొదగకుండా మనం విడిగా చూస్తే దానికి పెద్ద విలువ ఉండదు అని చెప్పి అంటున్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి వివేకం అంటే ఏమిటి? విచక్షణ. వివేకం అంటే విచక్షణ. ఆ! ఒక పశువు నుండి మనిషిని వేరు చేసే ముఖ్యమైనటువంటి పదార్థం ఏమిటంటే వివేకం అంట. మనిషిని పశువు నుండి వేరు చేసే ముఖ్యమైనటువంటి పదార్థం వివేకం. ఆ! అందుచేతనే ఇక్కడేమంటున్నారంటే, ఈనాటి ఆధునిక ఆహ్, ఉదారమైనటువంటి వర్గభేదం లేనటువంటి సమాజం ఏదైతే ఉందో ఆహ్, అందులో ఈ ఈ వివేకం అనేది ఏదైతే ఉందో డిస్క్రిమినేషన్ ఈస్ కండెమ్డ్ యాస్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రిజుడిస్ టు ది ఎక్స్‌టెంట్ థట్
ద డెఫినిషన్ ఆఫ్ ద వర్డ్ హ్యాస్ బిన్ రీరిటన్ ఇన్ మోడర్న్ డిక్షనరీస్ అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎ ట్విస్ట్ ఆఫ్ ఐరనీ. చూడండి, అంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ప్రస్తుతం ఈనాటి ఆధునికమైనటువంటి లేదా ఉదారవంతమైనటువంటి లేదా సమసమాజం అని చెప్పేది ఏది అనుకుంటారంటే ఎలాంటి భేదాలు లేవు, అందరూ ఒక్కటే అనుకునేటువంటి సమాజంలో ఈ వివేకం అనేది నిరసించబడుతుందట, కీర్తించబడటంలా. వివేకం అనేది నిరసించబడుతుంది. ఎలా ఇది నిరసించబడుతుంది? వివేకం అంటే విచక్షణ అని చెప్పుకున్నాం. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ఉన్నతమైంది, ఏది అధమమైంది, ఈ తేడాలు చూడడం, ఏది పవిత్రం, ఏది అపవిత్రం. ఈ రోజుల్లో అదే కదా. అంటే చిన్న చిన్న విషయాలు కూడా, ఒకవేళ ఒక ఇంట్లో ఎవరైనా మల విసర్జన చేసిన తర్వాత స్నానం చేస్తున్నాడు అనుకోండి, వెళ్ళి మిగతా వాళ్ళకి అలవాట్లేదు అనుకోండి, వాడిని ఎలా చూస్తారు? వెటకరిస్తారు, అంతే కదా. లేకపోతే ఇలాంటివి ఏవైనా సరే. సో అది విచక్షణ. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఎడం చేత్తో ఇస్తే తీసుకోలేదనుకోండి అవతల వాడు, వాళ్ళు ఏం చూస్తారు? అంతా ఇదేమిటి నీకు, ఎడం చేత్తో ఇస్తే తీసుకోవా? లేదా ఎడం చేత్తో తింటున్నాడు ఒకడు, దాన్ని ఎవడన్నా నిరసించాడు, అలా ఎందుకు చేస్తారని. ఇలాంటివి ఏవైనా సరే. లేకపోతే బయట హోటల్లో తినట్లేదు ఒకడు అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఏమైపోయింది? ఇలా ఎవరైనా ఒకవేళ విచక్షణ కలిగి ఏది మంచి, ఏది చెడు, ఏది పవిత్రం, ఏది అపవిత్రం, ఏది చేయదగినది, ఏది చేయకూడనిది, ఈ విధమైనటువంటి విచక్షణ ఎవరైనా కలిగి ఉంటే ఈ రోజుల్లో దాన్ని ఏమనుకుంటారంటే ప్రిజుడీస్ అనుకుంటారట. ప్రిజుడీస్ అంటే ఏమిటి? వివక్ష అనుకుంటారట. చూడండి, 2 పదాలు ఉన్నాయి, చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విచక్షణ, వివక్ష. ఏమిటి అర్థం రెండింటికి? విచక్షణ, వివక్ష. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈరోజు ఎవరన్నా వివేకాన్ని కలిగి ఉంటే వాళ్ళు వివక్ష కలిగిన వారిగా భావిస్తున్నారు అంటారు. అంటే ఇప్పుడు మందిరానికి వచ్చారు, మనం చెప్పాం ఏమండి, స్త్రీలందరూ ఆ పక్క కూర్చోండి, పురుషులందరూ ఈ పక్క కూర్చోండి అన్నాం. ఎవరన్నా అంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారు మీరు అది చెప్తున్నారు. అది ఈనాటి సమాజంలో దురదృష్టకరమైందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఎవరికి కూడా వివేకం లేదనమాట, బుద్ధి లేదు ఎవరికి కూడా. ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే దాని యొక్క ఈ వివేకం అనే దాని యొక్క చూడండి, ఈ విచక్షణ, డిస్క్రిమినేషన్, ఈ విచక్షణ అనేటువంటి దాని యొక్క నిర్వచనాన్ని ఆధునిక నిఘంటువుల్లో పునర్నిర్వచించారట. దానికి కొత్త నిర్వచనమే మార్చిపడేశారట, డిస్క్రిమినేషన్ అనే దానికి. అంటే డిస్క్రిమినేషన్ అనగానే అందరూ ఏమనుకుంటున్నారు? చెడుగా దాన్ని చూస్తున్నారు ఈ రోజుల్లో. విచక్షణ అనే దాన్ని వివక్షగా మార్చేశారు అని చెప్పి అంటున్నారు. మరి మానవ జీవితంలోండి వివేకాన్ని, అంటే ఈ యొక్క విచక్షణని మనం తీసేస్తే అప్పుడు మనిషి పందుల కంటే గొప్పవాడేం కాదు. ఈ పందులు దేన్ని స్వీకరిస్తాయి ఆహారంగా? అంటే ఇతర పందుల యొక్క ఆహారపు పేగుల్లో ఏదైతే జీర్ణం కాబడినటువంటి పదార్థం ఏదైతే బయటికి విసర్జించబడుతుందో దాన్ని ఇవి మలంగా స్వీకరిస్తాయి అన్నమాట. దాని యొక్క ఇతర జీవుల యొక్క మలాన్ని ఇవి ఆహారంగా స్వీకరిస్తాయి. ఒక సైంటిస్ట్ ఒక సలహా ఇచ్చారట, ఏమిటంటే ఈ చూడండి, ఒక సైంటిస్ట్ ఏదైతే చెత్త పెరిగిపోతుందో చూడండి, ఏది ఈ మలం ఏదైతే ఇదంతా కూడా ఈ పెరిగిపోతుందో దాన్ని మళ్ళీ ఎలా ప్రాసెస్ చేయాలనే దాని గురించి రకరకాల థీసిస్లు రాస్తూ ఉంటారు కదా పిహెచ్డి సంపాదించడానికి. ఒకడు ఏం రాశాడట అంటే దాన్ని తినేస్తే పోయే అని చెప్పి అన్నాడంటే వాడికి పిహెచ్డి ఇచ్చారు. అర్థమవుతుంది కదా. వన్ సైంటిస్ట్ సజెస్టెడ్ ఏ ప్లాన్ టు టర్న్ సీవేజ్ ఇంటూ ఫుడ్, ప్రూవింగ్ దట్ ఈవెన్ 2-legged డాక్టర్ హాగ్స్ కెన్ హ్యావ్ పిహెచ్డి. అంటే 2 కాళ్ళ పందులు కూడా పిహెచ్డీలు పొందగలవు అని చెప్పి అంటున్నారు. 2 కాళ్ళ పందులు అని చెప్పి అన్నారు. ఎందుకని అన్నారు 2 కాళ్ళ పందని? ఎందుకంటే వాడు మలాన్ని తినేయచ్చు, తినేస్తే పోయే, ఎందుకు చెత్తని ఎందుకు భావిస్తారు? చెత్తని తినేస్తే ఖర్చు అయిపోతుంది కదా అని చెప్పి అన్నాడంటే వాడికి పిహెచ్డీ ఇచ్చారు. చూడండి, కాబట్టి ఈ రోజుల్లో ఎవరికి కూడా విచక్షణ అనేది అవసరమే లేదు అని చెప్పి అంటున్నారు. అది ఇక్కడ విషయం. విచక్షణ అన్నాం అనుకోండి మనం, దాన్ని వివక్ష కింద రాసేస్తారు. ఇప్పుడు అదే కదా సమాజంలో ఏం చేసినా సరే సమాజానికి తప్పే.
ఆహ్, తాగొద్దని చెప్పినా తప్పే, లేకపోతే మంచి ఏది చెప్పినా సరే, మాంసాహారం తినొద్దంటే తప్పే, మందు తాగొద్దంటే తప్పే, ఏం చెప్పినా తప్పే. ఏం చెప్పినా దాన్ని వివక్ష చూపిస్తున్నారని చెప్పంటారు. ఏం చేస్తాం? చూడండి. తర్వాత అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఆహ్, ఈ మంచి లక్షణాలనేవి ఎప్పుడు అవి ప్ర ప్రకాశిస్తాయంటే ఎప్పుడైతే ఈ విచక్షణ అనేటువంటి బంగారు ఆభరణం ఉంటేనే మంచి లక్షణాలనేవి బయటకొస్తాయి. కానీ విచక్షణ లేకపోతే వాడికి ఎంత మంచి లక్షణాలున్నా దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే విచక్షణని బంగారు ఆభరణంతో పోల్చారు. ఈ మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక మణిగా పోల్చారనమాట. లేకపోతే మంచి లక్షణాలు ఉన్నా కూడా లేనట్టే అనమాట. తర్వాత 10వ శ్లోకం. గుణైః సర్వజ్ఞతుల్యోऽపి సీదత్యేకో నిరాశ్రయः అనర్ఘ్యమపి మాణిక్యం హేమాశ్రయమపేక్షతే. గుణైః సర్వజ్ఞతుల్యోऽపి సీదత్యేకో నిరాశ్రయः అనర్ఘ్యమపి మాణిక్యం హేమాశ్రయమపేక్షతే అని చెప్పన్నారు. ఏమంటున్నారు చూడండి. చూడండి. అయితే వీటికి ముందు ఈ అధ్యాయంలో అన్నీ కూడా ఆహ్, నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడవుతాడు అనేటువంటి నేపథ్యం మనకి జరుగుతూ ఉందనమాట. వీటికి ముందు అంటే వాస్తవానికి దీనికి ముందు 2 తరగతులు జరిగాయి. అవి కూర్మ గ్రామంలో జరిగాయి. మీరెవరు వినలేదు. కాబట్టి కంటిన్యూటీ కొంచెం తెలియకపోవచ్చు. అవి కూడా రికార్డ్ అయినియి. అందులో ఒకటి ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి గొప్పవాడు ఎలా అవుతాడంటే మంచి లక్షణాల ద్వారా. అంతేగాని ఉన్నతాసనంపై కూర్చోవడం ద్వారా కాదు. కేవలం ఉన్నతమైన ఆసనంపై కూర్చున్నంత మాత్రాన ఒక వ్యక్తి గొప్పోడవడు. ఎలాగంటే రాజభవనం యొక్క గోపురంపై కూర్చున్నంత మాత్రాన కాకి గరుడైపోతాడా అని చెప్పి అడుగుతారు. కదా. రాజభవనం యొక్క గోపురంపై కూర్చున్నంత మాత్రాన కాకి గరుడుడిగా పూజింపబడతాడా? లేదు కదా. అలాగే ఊరికే ఉన్నతమైనటువంటి ఆసనంపై కూర్చున్నంత మాత్రాన వ్యక్తి గొప్పవాడైపోడు. మరొక ఉదాహరణ ఏం చెప్తారంటే, అదే సింహాసనంపై రాజు కూర్చుంటాడు, దోమ కూర్చుంటుంది. కానీ దోమ రాజు యొక్క రక్తాన్ని తాగుతుంది, రాజు ఇతరులకు సంరక్షణనిస్తాడు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ గొప్పతనాన్ని సూచించేది ఏమిటి? గుణాలా? లేకపోతే ఊరికే బాహ్యమైనటువంటి గొప్పతనం? గుణాలు. అది ఆ విషయాన్ని నొక్కి చెప్పడం కోసం మళ్ళీ మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడనమాట. సరే తర్వాత. గుణైః సర్వజ్ఞతుల్యోపి సీదత్యేకో నిరాశ్రయः అనర్ఘ్యమపి మాణిక్యం హేమాశ్రయం అపేక్షతే అని చెప్పన్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు. ఎవరైతే తన యొక్క గుణాల ద్వారా సర్వజ్ఞుడిగా చెప్పుకోబడతాడో, చూడండి, ఎవరైతే తన గుణాల కారణం చేత సర్వజ్ఞుడిగా కీర్తింపబడతాడో, పోషించేవారు లేకపోతే అతడు దుఃఖంకి గురవలసిందే అని చెప్పి అంటున్నారు. అంటే పోషించేవాడు లేనట్లయితే పోషించేవాడు లేకపోతే వాడు దుఃఖాన్ని అనుభవించాల్సిందే. అలాగే ఈ మణి ఏదైతే ఉందో అది విలువైనదైనప్పటికీ కూడా దానికి అది కూర్చోవాలంటే ఒక బంగారపు ఇది కావాలని చెప్పి అంటున్నాడు. దాన్ని ఏమంటాం? బంగారపు ఆభరణం కావాలి. బంగారపు ఆభరణం ఉంటేనే ఆ మణి కూడా గుణైః సర్వజ్ఞతుల్యోపి సీదత్యేకో నిరాశ్రయః అనర్ఘ్యమపి మాణిక్యం హేమాశ్రయం అపేక్షతే అని చెప్పి అంటున్నారు. ఏమంటున్నారంటే, అన్ని విషయాలు తెలిసిన వాడిగా కీర్తింపబడేవాడైనా సరే
అతడికి ఆశ్రయం ఇచ్చేవాడు లేకపోతే గనుక అతడు ఎంతో దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఒక మణి కావచ్చు, మాణిక్యం కావచ్చు, లేదా ఒక వజ్రం కావచ్చు, ముత్యం కావచ్చు, అది ఎంత విలువైనదైనప్పటికీ కూడా అది ప్రకాశించాలంటే ఒక బంగారు ఆభరణం కావాలని చెప్పి అంటున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం. దీనికి పూర్వం ఇంతకు ముందు శ్లోకమే కదా చెప్పాడు. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? ఒక మణి గాని, ఒక మాణిక్యం గాని అది ప్రకాశించాలంటే దానికేం కావాలి? ఒక ఆభరణంలో ఉంటేనే దాని యొక్క ఇది తెలుస్తుంది. అంటే మంచి గుణాలు ఉంటేనే వాడి యొక్క వివేకానికి విలువ అనేది ఉంటుంది అని చెప్పి అన్నాడు. అలాగే ఇక్కడేం చెప్తున్నాడంటే అది ఎంత విలువైనటువంటి మణి కావచ్చు, మాణిక్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దానికి గుర్తింపు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక బంగారు ఆభరణం ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఎలాంటిది అంటే దీన్ని ఎలా పోల్చుతున్నాడంటే అన్నీ తెలిసినటువంటి వాడిగా కీర్తింపబడేవాడైనా వాడికి ఆశ్రయం ఇచ్చేవాడు ఎవడో లేడనుకోండి, దానివల్ల ప్రయోజనంగా ఉండదని చెప్పుకుంటున్నాడు భాష్యం. ఏ పండితుల యొక్క నైపుణ్యాలు అయితే హర్షింపబడవో వారు సన్యాసం స్వీకరించడం మేలు అని చెప్పి అంటారు. చూడండి, అర్థమవుతుంది కదా. ఆర్ బెటర్ ఆఫ్ బికమింగ్ రెనెన్షియెంట్స్ అని చెప్పి అంటారు. ఎందుకంటే వాడి యొక్క నైపుణ్యాన్ని హర్షించేటువంటి వాడు ఎవడు కూడా లేడనమాట. హర్షించేటువంటి వాడు ఎవడు లేకపోతే ఇంక వాడు ఎందుకు వాడి నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన అక్కర్లా, అంటే దాన్ని త్యజించడం మేలు అని చెప్పి అంటున్నారు. బృహస్పతి ఉపదేశిస్తున్నాడు. ఏమంటున్నాడంటే బృహస్పతి నీతి శాస్త్రం ఎక్కడి నుంచి అంటే గరుడ పురాణం 1:110-13 అందులో ఏం చెప్తున్నారు చూడండి. ఒక వ్యక్తి ఎలా ఉండాలట అంటే ఏ మ్యాన్ షుడ్ బి లైక్ ద మాలతి బ్లాసమ్. ఇక్కడ ఏమన్నాడంటే మల్లెపువ్వు దండలాగా ఉండాలట ఒక వ్యక్తి. అది రాజు యొక్క తల మీదైనా ధరించబడాలి, లేదా ఏమవుతుంది ఒకవేళ రాజు యొక్క శిరస్సుపై ధరించబడకపోతే అదేమవుతుంది, అడవిలో వాడిపోతుంది, రాలిపోతుంది అని చెప్పుకుంటారు. అంతే కదా, మల్లెపూలు అడవిలో ఈ చెట్లకి మొక్కలకి మల్లెపూలు పూస్తాయి. పూసి ఏమవుతాయి అవి, దాన్ని ఒక మాల కట్టి రాజు యొక్క మెడలో వేయకపోతే వాటికి విలువ ఏమైనా ఉంటుందా? ఉండదు. అంత గొప్ప సుగంధం ఉన్నప్పటికీ అడవిలో చూడండి, అడవి కాచిన వెన్నెల అంటారు పూర్వం ఒక సామెత. అడవిలో ఎంత వెన్నెల వేస్తే ఏం ప్రయోజనం చెప్పండి, దాని యొక్క గొప్పతనాన్ని ఎవడో హర్షించలేడు అనమాట. అలాగే మల్లెపూ మొక్కలు అవి అరణ్యాల్లో ఉండి పువ్వులు పూసి రాలిపోయినా దానికి ఏం విలువ ఉండదు. కానీ ఎప్పుడవి హర్షించబడతాయి, అది రాజు యొక్క మెడలో దండగా ధరించబడినప్పుడే, లేకపోతే దానికి ఎలాంటి విలువ లేదని చెప్పుకుంటున్నారు. వైదికమైనటువంటి భారతదేశంలో రాజులు ఏం చేసేవారంటే తాము పన్నులుగా వసూలు చేసినటువంటి ధనాన్ని బ్రాహ్మణులను పోషించడం కోసం ఉపయోగించేవారు. ఈ బ్రాహ్మణుల యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమాజం యొక్క ఉద్ధరణకు, వాటి యొక్క సంక్షేమం కోసం అవి లక్ష్యంగా చేసుకోబడ్డాయని చెప్పుకుంటున్నారు. సమాజం యొక్క పోషణ అంటే ఇక్కడ ఏమంటున్నారు, సమాజం యొక్క పోషణ, సమాజం యొక్క సంరక్షణ, సమాజపు ఉద్ధరణ, వీటి కోసం జనుల నుంచి సేకరించినటువంటి పన్నులు అనేవి వినియోగించాలి అని చెప్పుకుంటున్నారు. ఈ వైదిక కళల యొక్క అధ్యయనం ఏదైతే ఉందో, అంటే సంస్కృతం ఏదైతే ఉందో, అలాగే ఈ వైదిక శాస్త్రాల యొక్క ప్రచారం ఏదైతే ఉందో, మందిరాలు నిర్మించడం, పాఠశాలను నిర్మించడం, గో సంరక్షణ, అలాగే యజ్ఞాలను చేయించడం, ఇవన్నీ కూడా భగవంతుణ్ణి పూజించడం కోసమే ఉన్నాయి. ఏమిటవి? వైదిక కళలను అధ్యయనం చేయడం, అలాగే సంస్కృతాన్ని అధ్యయనం చేయడం, వైదిక శాస్త్రాలను ప్రచారం చేయడం, మందిరాలను నిర్మించడం, పాఠశాలను నిర్మించడం, గో సంరక్షణ, అలాగే యజ్ఞాలు చేయించడం, ఇవన్నీ కూడా అంతిమంగా భగవంతుని ఆరాధన చేయడం కోసమే ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్వం మనం చూస్తే క్షత్రియులు ఎవరైతే ఉండేవారో క్షత్రియులు వాటిని పోషణ చేసేవారు. ఎందుకంటే మీరు చూడండి, ఉదాహరణకి త్యాగరాజు మనం చూస్తే 700 కృతులు రాశాడు ఆయన, 700 కీర్తనలు. ఆ 700 కీర్తనల్ని ఆనాటి తంజావూరు పాలకులు ఎవరైతే ఉండేవారో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇత్తడి రేకుల మీద రాయించారనమాట. అంటే ఆయన దగ్గర ఆ కళ ఉంది, దాన్ని ఆ ప్రాంతపు రాజు దాన్ని పోషించాడు, కాబట్టి అది వెలుగులోకి వచ్చింది, దాన్ని ప్రకాశించాడు.
అలాగే అన్నమాచార్యులు రాసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా అలాగే రాజులు దాన్ని పోషించారనమాట. కాబట్టి కళకి పోషణ అనేది అవసరం. కళను పోషించేవాడు లేకపోతే, హర్షించేవాడు ఎవడు లేడనుకోండి, ఆ కళ అలాగే వృధా అయిపోతుందనమాట. ఆ! అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా పూర్వం రాజులు పోషించేవారు. చూడండి, శ్రీకృష్ణదేవరాయల యొక్క సభలో అష్టదిగ్గజాలనేటువంటి వాళ్ళు ఉండేవారు. మరి వాళ్ళందరినీ కూడా కవులు ఈ ఏ రకమైనటువంటి కళలైనా సరే, నాట్యం కావచ్చు, సంగీతం కావచ్చు, శిల్పులు కావచ్చు. శ్రీకృష్ణదేవరాయలు మనం చూస్తే అసలు నగరాలకి నగరాలే నిర్మించేశారు వాళ్ళు. దొరికిన ప్రతి రాయిని మలిచేశారు చూడండి. హంపి మీలో ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. ఎంతమంది వచ్చారు ఇక్కడ హంపి? ఆ! ఆ హంపీలో మీరు చూస్తే అసలు మలచబడని రాయి అంటూ లేదనమాట. కనిపించిన ప్రతి రాయిని ఏదో ఒక శిల్పంగా చెక్కేశారు. ఆ! సో, ఇలా రాజులు పూర్వం ఏం చేసేవారంటే అందరిని కూడా పోషించేవారనమాట. కాబట్టి ఈ కళలు వర్ధిల్లాయి ఇంతకాలం పాటు. హ్మ్. కాబట్టి ఇది చాలా ముఖ్యం. మరి భారతదేశానికి నామమాత్రపు స్వాతంత్ర్యం వచ్చినటువంటి 60 సంవత్సరాల్లో ఈ లౌకికత్వం అనేటువంటి పేరుతో ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రాచీన భారతదేశపు ఈ బ్రాహ్మణ వైభవం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడానికి దాదాపుగా ఏమీ చేయలేదని చెప్పుకుంటున్నారు. ఎందుకనట? ఈ సామ్యవాదం అనేటువంటి పేరుతో, సెక్యులరిజం అనే పేరుతో, అంటే అన్ని మతాలు సమానం అనే పేరుతో వీటిని పోషించేవాళ్ళు లేకుండా పోయారు. అందుకే ఇప్పుడు మీరు చూడండి, దాదాపుగా ఇవి నశించిపోతున్నాయి కదా! పూర్వం రకరకాల సంగీత వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ, మరి కర్ణాటక హిందుస్థానీ సంగీతం కానీ, లేకపోతే అనేక రకాల కూచిపూడి, భరతనాట్యం, కథక్కళి ఇలాంటి ఒడిస్సీ ఇలాంటి నాట్యాలు కానీ, లేదా గాయకులు కానీ, శిల్పులు కానీ, అసలు వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? ఉన్నారు అసలు వాళ్ళు? ఈ కళలన్నీ కూడా దాదాపుగా అంతరించిపోయినాయి మీరు చూస్తే. ఎందుకంటే వాటిని పోషించే వాళ్ళు ఎవరు లేరు. అది సమస్య. ఒకవేళ అవకాశం అంటూ వచ్చి ఉంటే ఎప్పుడొచ్చిందట అంటే ఆగస్టు 15, 1947 వచ్చిందట ఒక అవకాశం. ఎందుకంటే భారతదేశానికి స్వరాజ్యం వచ్చినటువంటి సమయంలో. ఆ సమయంలో భారతదేశం తన యొక్క పూర్వపు కృష్ణ చైతన్య వైభవానికి తిరిగి వెళ్ళవలసింది. కానీ దురదృష్టవశాత్తు ఏం చేశారు? దీన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించేశారు. దానివల్ల మొత్తం వైదికమైనటువంటి కళలన్నీ కూడా నశించిపోయాయని చెప్పుకుంటున్నారు. అంతే కదా! అంటే ఇది గొప్ప అవకాశం అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు వదిలేశారు భారతదేశాన్ని. వెంటనే దీన్ని ఒకవేళ సనాతన దేశంగా దీన్ని ప్రకటించి ఉంటే సనాతన ధర్మమే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇది అవుతుంది. వైదికమైనటువంటి కళలన్నీ కూడా పోషింపబడతాయని ఒక్క నిర్ణయం చేసున్నట్లయితే ఆనాడు ఎన్నో కళలు బతకగలిగేవి. కానీ ఏమైంది? లౌకిక రాజ్యంగా ప్రకటించారు, మొత్తం నాశనం అయిపోయింది అనమాట. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రస్తుత భారతదేశం పరిస్థితి ఏమిటి? ఈ విదేశీ భావనల చేత బందీ అయిపోయినటువంటిది. ఇక ఇది ఏమాత్రం వైదికమైనటువంటి భారతదేశం కాదు. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? భారతదేశంలో అసంపూర్ణమైనటువంటి సాంఘిక వ్యవస్థ. ఇక ఇది స్వతంత్రమైనదిగా పరిగణింపబడదు అని చెప్పుకుంటున్నారు. కెనాట్ బి కన్సిడర్డ్ ఇండిపెండెంట్. చూడండి, ఎందుకంటే సామాజిక వ్యవస్థ లేదు, ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి సామాజిక వ్యవస్థ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం అంతా కూడా విదేశీ భావజాలం చేత బందీ అయిపోయి ఉంది. కాబట్టి ఇది ఏమాత్రం వైదికమైనటువంటి భారతీయం కాదు, వైదిక భారతదేశం కాదు అని చెప్పుకుంటున్నారు. చూడండి, మరి ఈనాడు ఈ ప్రాచీన భారత భూమి ఏదైతే ఉందో ఇది ప్రపంచ నాయకుడుగా ఎదుగుతుంది. కానీ అది ప్రభుత్వం యొక్క నాయకత్వం వలన కాదు. దేని వలన అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క దృఢ నిశ్చయం వల్ల అని చెప్పుకుంటున్నారు. మరి ఏ విధంగా అయితే భారతదేశం అనేది మళ్ళీ పైకొస్తూ ఉందో, మరి ఈ భారతమాత యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క పూర్వీకులను స్మరించాలి. ఎందుకంటే తమ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వైదిక కాలం నాటి గొప్ప గొప్ప రాజులు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూజింపబడుతూ ఉండేవారు. ఎందుకని వారు పూజింపబడ్డారంటే వాళ్ళందరూ కూడా వైదిక నాగరికతని, సంస్కృతిని వాళ్ళు ఉత్తరించారు కాబట్టి, వాళ్ళు పాటించారు కాబట్టి. అందుచేత ఈ గుడ్డిగా ఈ పాశ్చాత్య ఆధునిక విద్యా విధానాన్ని, రాజకీయ వ్యవస్థని, ఈ సైన్స్ని, చలనచిత్రాలను, వినోదాన్ని, మతాన్ని గుడ్డిగా
అనుసరించడం అనేది భారతదేశం చేస్తున్నటువంటి ఒక గొప్ప తప్పు అని చెప్పి అంటున్నారు. నిస్సందేహంగా భారతదేశంలో లెక్కగట్టలేనటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సనాతన ధర్మం అనేది కనుక పునరుద్ధరించబడితే మరి ఎలా జరుగుతుంది ఇది అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమానికి ప్రభుత్వం కనుక ఆమోదాన్ని తెలిపినట్లయితే, బలాన్ని అంటే దానికి సమర్థించినట్లయితే ఖచ్చితంగా భారతదేశం యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి అని చెప్పుకుంటున్నారు. భారతదేశ సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఈ సంకీర్తన ఉద్యమం ఏదైతే ఉందో దానిని సమర్థించినట్లయితే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద ఆచార్యాస్ దట్ ద గ్రేట్ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ అప్లయింగ్ ఏన్షియంట్ ట్రూత్స్ టు దీస్ మోడర్న్ టైమ్స్ విల్ మీట్ విత్ ష్యూర్ సక్సెస్. కాబట్టి ఆచార్యులందరి యొక్క ప్రతిజ్ఞ, ఆచార్యులు చేసేటువంటి వాగ్దానం ఏమిటంటే, ప్రాచీనమైనటువంటి వైదిక సత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈ ఆధునిక కాలపు సమస్యలను పరిష్కరించడానికి వాడినట్లయితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. ఆ విధంగా భారతదేశానికి, ప్రపంచానికి వైభవాన్ని తిరిగి తీసుకురాగలుగుతాం అని చెప్పుకుంటున్నారు. అది ఈ శ్లోకం అనమాట. తర్వాత 11వ శ్లోకం. అతిక్లేశేన ఏ అర్థ ధర్మస్యాతిక్రమేణ తు శత్రూణాం ప్రణిపాతేన తే హ్యర్థా న భవంతు మే. అతిక్లేశేన ఏ అర్థ ధర్మస్యాతిక్రమేణ తు శత్రూణాం ప్రణిపాతేన తే హ్యర్థా న భవంతు మే అన్నారు. ఇంకా చాణక్యుడు ఒక విధమైన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కష్టపడడం ద్వారా ఇక్కడ ఏమంటున్నాడు, కష్టపడకుండా ధర్మాన్ని ఉల్లంఘించి కష్టపడకుండా ఒక శత్రువుకి దాసోహం కాకుండా చూడండి, అంటే ఒక శత్రువుకి దాసోహం అవ్వడం ద్వారా, ధర్మాన్ని ఉల్లంఘించడం ద్వారా కష్టపడకుండా వచ్చేటువంటి ధనం నాకు వద్దు అని చెప్పుకుంటున్నాడు. అంటే అందరికీ చేసే ఉపదేశం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కష్టపడకుండా వచ్చే ధనం కోరుకోవద్దు, ధర్మాన్ని ఉల్లంఘించడం ద్వారా వచ్చేటువంటి సంపదను కోరుకోవద్దు, అలాగే ఒక శత్రువుకి బానిస అవ్వడం ద్వారా, శత్రువుకి లొంగిపోవడం ద్వారా వచ్చేటువంటి ధనాన్ని కోరుకోవద్దు అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ భాష్యం ఏం చెప్తున్నారంటే, ఇంతకు ముందు చెప్పిన 6 నుండి 10 శ్లోకాలలో చాణక్య పండితుడు సంపద కాదు, ఒక మనిషిని మనిషిగా చేసేది అతని గుణాలే అని చెప్పి ఇక్కడ స్థాపన చేస్తున్నాడు. అంటే ఒక మనిషిని మనిషిగా చేసేది ఏమిటంటే అతని సంపద కాదు, అతనికి ఉన్నటువంటి గుణాలే. మరి ఇక్కడ అతను ఏమి మనకి సూచిస్తున్నాడంటే, మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతడు ధనాన్ని సంపాదించడం కోసం తన వ్యక్తిత్వాన్ని వదులుకోడు అని చెప్పుకుంటున్నారు. మరి సత్యము అలాగే ప్రతిష్ట అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఎప్పుడు కూడా మన సంపదల కోసం త్యాగం చేయకూడదని చెప్పుకుంటున్నారు. అంటే ఏదో కొంత ధనాన్ని సంపాదించడం కోసం మన యొక్క సత్యాన్ని, మన యొక్క ఏదైతే మనకి డిగ్నిటీ అంటే మనం ఏమంటాం దాన్ని, ఈ ఒక ప్రతిష్ట అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక డిగ్నిటీ అంటే ఒక గౌరవం అనేది ఉంటుంది, గౌరవం. కాబట్టి మన యొక్క సత్యాన్ని, గౌరవాన్ని ధనాన్ని సంపాదించడం కోసం వాటిని వంచకూడదని చెప్పుకుంటున్నారు. వాటిని ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు. వాస్తవానికి ఈ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నది గరుడ పురాణం నుండట. గరుడ పురాణం నుంచి యథాతథంగా చాణక్యుడు ఇక్కడ ఇచ్చాడు. గరుడ పురాణం 1:109-28 అనమాట శ్లోకం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక శత్రువుకి లొంగిపోవడం ద్వారా, ధర్మాన్ని ఉల్లంఘించడం ద్వారా కష్టపడకుండా వచ్చేటువంటి ధనం నాకు కలుగకుండుగాక అని చెప్తున్నాడు చాణక్యుడు. తర్వాత 12వ శ్లోకం. కిం తయా క్రియతే లక్ష్మ్యా యావధూరివ కేవల యాతు వేశ్యేవ సామాన్య పతికైరపి బుజ్యతే. కిం తయా క్రియతే లక్ష్మ్యా యా వధూరివ కేవల యాతు వేశ్యేవ సామాన్య పతికైరపి బుజ్యతే అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఒక భార్యలాగా సంరక్షింపబడి
బందీ అయిపోయినటువంటి ధనం వల్ల ఉపయోగం ఏమిటి అంటున్నాడు. ధనాన్ని ప్రతి ఒక్కరి సేవలో వినియోగించాలట. ఏ విధంగా అంటే, దారిని పోయే ప్రతి ఒక్కడు ఒక వేశ్యను అనుభవించినట్టుగా ధనాన్ని అనుభవించాలి. అంతేగాని దాన్ని లాకర్‌లో పెట్టి తాళం వేసి సంరక్షించడం వల్ల ఏం ఉపయోగం అని చెప్పుకుంటున్నాడు. అంటే మనకి ఇదే నేపథ్యం ముందు నుంచి 2, 3 చోట్ల మనకి కనిపించింది. చాణక్యుడు ఎప్పుడు కూడా ధనాన్ని దాచుకోమని ఎప్పుడు కూడా ప్రోత్సహించట్లేదు. దాన్ని సద్వినియోగపరుచుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా అదేం చెప్తున్నాడంటే, తాళం వేయబడి ఒక భార్య వలె సంరక్షింపబడేటువంటి ధనం వల్ల ఏమిటి ఉపయోగం? ధనం అనే దాన్ని ప్రతి ఒక్కరి సేవలో వినియోగించాలి. ఎలా అంటే, ఒక వేశ్య దారిన పోయే ప్రతి ఒక్కడి చేత భోగింపబడినట్లుగా అని చెప్పుకుంటున్నాడు. మరి ఇక్కడ ధనాన్ని ఒక వేశ్యతో పోల్చడం ద్వారా అర్థశాస్త్రపు రచయిత తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఇక్కడ ఏమని వెల్లడి చేస్తున్నాడంటే, దాచిపెట్టబడినటువంటి సంపద ఏదైతే సామాజిక కార్యకలాపాల కోసం వినియోగించబడదో దాని గురించి ఇక్కడ మనకి చెబుతున్నాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి ధనాన్ని దేనికోసం వాడాలి? సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం వాడాలి. చూడండి, అలా గనక సామాజిక సంక్షేమ కార్యాల కోసం వాడబడకపోతే ఆ విధమైనటువంటి ధనాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇంకేమన్నారు చూడండి. అందుచేత మరి నైతికత కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే therefore a man of moral fiber should not sacrifice his qualities for obtaining funds any more than he should by patronizing prostitutes. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. A man of moral fiber should not sacrifice his qualities for obtaining funds. అంటే ధనాన్ని సంపాదించడం కోసం ఒక వ్యక్తి తన యొక్క నైతిక విలువలను ఎన్నడూ కూడా, తన యొక్క గుణాలను ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదని చెప్పుకుంటున్నాడు ధనాన్ని సంపాదించేటువంటి పరుగులో. ఏ విధంగా అయితే మనం వేశ్యల చేత పోషింపబడకూడదో, అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, ధనాన్ని సంపాదించడం కోసం అని చెప్పి మన యొక్క లక్షణాలను వదిలిపెట్టకూడదు. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని సమర్థిస్తూనే ఇక్కడ వి బాదరాయణ మూర్తి అనేటువంటి ఆయన, ఎవరైతే ఈ చాణక్య నీతిని అనువాదం చేశారో, ఈ వి బాదరాయణ మూర్తి అనేటువంటి ఆయన ఇక్కడ చాణక్యుడు ఏ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని హర్షిస్తూనే మొత్తం చాణక్య నీతిలో చాణక్యుడు ఇచ్చినటువంటి అత్యంత మురికి ఉదాహరణ ఇదే అని చెప్పి అన్నాడట. కమెంట్ రాశాడట, చాణక్యాస్ డర్టియెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి. ఎందుకంటే ధనాన్ని ఎలా కోల్చాడు ఇక్కడ, ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నాడు. ఒక వేశ్య ఏ విధంగా అయితే భోగించబడుతుందో ధనాన్ని ఆ విధంగా సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం వాడాలని చెప్పాడు అనమాట. తర్వాత 13వ శ్లోకం. ధనేషు జీవితవ్యేషు స్త్రీషు చాహార కర్మసు అతృప్తాః ప్రాణినః సర్వే యాతా యాస్యంతి యాంతి చ. ధనేషు జీవితవ్యేషు స్త్రీషు చాహార కర్మసు అతృప్తాః ప్రాణినః సర్వే యాతా యస్యంతి యాంతి చ అని చెప్పన్నారు. సర్వే యాతా యాస్యంతి యాంతి చ. చూడండి, ఇక్కడే ఉంటున్నారు. గతంలో కానీ, వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కానీ ఏ వ్యక్తి కూడా ఎన్నడూ సంతృప్తి చెందలేదు, సంతృప్తి చెందడు, సంతృప్తి చెందబోడు. వీటి విషయాల్లో, సంపద విషయంలో, జీవన సౌఖ్యాల విషయంలో, భార్య విషయంలో, అలాగే ఆహారం విషయంలో, ఈ 4 విషయాల్లో గతంలో కానీ, ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ ఎవరు కూడా సంతృప్తి చెందరట. చాణక్యుడు చెప్తున్నాడు. ఏ 4 విషయాల్లో చెప్తున్నాడు? గతంలో ఎవరు సంతృప్తి చెందలేదు, ఇప్పుడు ఎవరు సంతృప్తి చెందట్లేదు, భవిష్యత్తులో కూడా సంతృప్తి చెందరు. ఏమిటవి? సంపద విషయంలో, జీవన సౌకర్యాల విషయంలో, అంటే నివసిస్తున్నటువంటి సౌకర్యాల విషయంలో, భార్య విషయంలో, అలాగే ఆహారం విషయంలో, ఈ 4 విషయాల్లో ఎవరు కూడా సంతృప్తి చెందలేదట.
చెందడం లేదు, చెందరు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. ఎవరైతే ఈ నామమాత్రపు భోగం యొక్క భౌతికమైనటువంటి రూపాలలో అంతిమమైనటువంటి సంతృప్తిని పొందారో వాళ్ళు ఇప్పటికీ పుట్టలేదట. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఈ నామమాత్రపు భోగం యొక్క భౌతికమైనటువంటి రూపాలను అంతిమంగా సంతృప్తి చెందినవాడు ఎవడన్నా ఉన్నాడంటే అసలు అలాంటి వాడు ఎవడొకటి ఇప్పటివరకు పుట్టలేదని చెప్పి అంటున్నాడు. అంటే ఇంద్రియ భోగంలో ఎంజాయ్మెంట్లో సంతృప్తి చెందినవాడు ఇంకెవడ పుట్టలేదు. ఎందుకంటే ఎంజాయ్మెంట్ చేయడంలో ఎవడో కూడా సంతృప్తి చెందరు కాబట్టి. అందుచేత వ్యక్తి యొక్క ప్రయత్నాలు ఎందులో మనం మన యొక్క శక్తిని పెట్టుబడి పెట్టాలట అంటే ఈ నిత్యమైనటువంటి ఆత్మను కృష్ణ చైతన్యం ద్వారా దానికి విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎంజాయ్మెంట్లో సంతృప్తి చెందడానికి ప్రయత్నం చేయకూడదు అన్నారు. ఎందుకంటే అది కలిగేది కాదు అని చెప్పి. కాబట్టి ఏం చేయాలి, దేనికోసం ప్రయత్నించాలి, మోక్షం కోసం ప్రయత్నించాలి తప్ప ఇంద్రియ భోగం కోసం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మనం ఇప్పటికీ సంతృప్తి చెందాం. బృహస్పతి చెప్పినట్టుగా, బృహస్పతి గరుడ పురాణం 1:113, 46 ఇలా చెప్పాడు. ఏమన్నారంటే అందరిది ఒకటే గతి, అందరూ అక్కడికే వెళుతున్నారు. ఒక వ్యక్తి త్వరగా వెళితే మరి దాని గురించి ఇతరులు ఎందుకు దుఃఖించాలి అని చెప్పుకుంటున్నాడు. చూడండి, మీకు అర్థమైంది కదా ఏ విషయంలో చెప్తున్నాడు ఇక్కడ, ఏ విషయంలో చెప్తున్నాడు? కాదు దాని గురించి చెప్పట్లా. ఇంద్రియ భోగం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అందరూ ఇంద్రియ భోగం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు, అందరూ ఇంద్రియ భోగం వైపుకే వెళుతున్నారు. ఇంద్రియ భోగం చేయడం కోసం ఒకడు వేగంగా వెళ్ళినట్లయితే మిగిలిన వాళ్ళు వాడిని చూసి బాధపడడం ఎందుకు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే ఎలాగో సంతృప్తి చెందరు కాబట్టి. ఇంద్రియ భోగ సమాజంలో ఒకరిని చూసి ఒకడు అసూయపడడంలో అర్థం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరిని చూసైతే అసూయపడుతున్నావో వాడు ఎలాగో సంతృప్తి చెందరు కాబట్టి. అది ఇక్కడ చెప్తున్నాడు 14వ శ్లోకం. క్షీయంతే సర్వదానాని యజ్ఞ హోమ బలి క్రియా న క్షీయతే పాత్రదానం అభయం సర్వదేహినాం. క్షీయంతే సర్వదానాని యజ్ఞ హోమ బలి క్రియా న క్షీయంతే పాత్రదానం అభయం సర్వదేహినాం అని చెప్పన్నారు. యజ్ఞములు, హోమములు మరియు దానము ఇవి కేవలం తాత్కాలికమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. కానీ పాత్రులైన వారికి ఇచ్చినటువంటి దానము అలాగే సంరక్షణ, చూడండి, పాత్రులైనటువంటి వారికి ఇచ్చినటువంటి దానము అలాగే సకల జీవులకు మనం ఇచ్చేటువంటి సంరక్షణ అవి ఎన్నడూ కూడా నాశనం కావు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మనం చేసేటువంటి దానం కావచ్చు, అలాగే సకల జీవులకు మనం ఇచ్చేటువంటి రక్షణ కావచ్చు, వాటి వల్ల వచ్చేటువంటి ఫలితం ఎన్నడూ కూడా అది నశించిపోదు. కానీ కామ్యకర్మల కోసం, అంటే భౌతికమైనటువంటి లాభాల కోసం చేయబడే యజ్ఞాలు, హోమాలు, దానాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కేవలం తాత్కాలికమైనటువంటి ఫలితాలే వస్తాయని చెప్పంటున్నారు. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన యజ్ఞం ఏదైతే మనకి ఉపదేశించబడిందో దాని ద్వారా మనకి నాశనం కానటువంటి ధార్మికమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ యుగంలో. ఈ కలియుగంలో మరి ఈ ప్రపంచానికి మనం ఇవ్వగలిగినటువంటి నిత్యమైనటువంటి సంరక్షణ ఏమిటి అంటే ఈ సంకీర్తనము ద్వారా, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రం ద్వారా భగవంతుణ్ణి ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా ఏదైతే పూజించడం ఏదైతే ఉందో అదే నిత్యమైనటువంటి సంరక్షణ ఇస్తుంది ప్రపంచానికి అని చెప్పుకుంటున్నారు. హరే కృష్ణ. శ్రీ చాణక్య నీతి కీ జై. హరే కృష్ణ. పాత్రత కలిగిన వారికి ఇచ్చినట్లయితే అది శాశ్వతంగా నిలిచిపోతుంది. పాత్రత కలిగిన వాళ్ళు ఎవరంటే భగవద్భక్తులు, భగవత్ సేవలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, లేదా భగవత్ సేవలో ఖర్చు పెట్టినటువంటి దానికి ఇచ్చినటువంటి దానం, లేదా అలాంటి వారికి మనం ఇచ్చేటువంటి సంరక్షణ ఏదైతే ఉందో అది నిత్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పారు. అలా భగవత్ సంబంధంగా కాకుండా మనం చేసేటువంటి ఏవైతే రకరకాలు ఉంటాయో అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఫలితాలని ఇస్తాయి అని చెప్పి అంటున్నారు.
హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? శిల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ. సంసార దావానలీలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనాఖ్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.